ఆ తల్లి యొక్క చేయిని విరగగొట్టి కత్తితో నరికేసి ఆ బంగారు వస్తువులు తీసుకువెళ్ళిపోయారు. మనము మన సనాతన ధర్మాన్ని బట్టి ప్రత్యక్షంగా పుణ్యభూమి, దేవభూమి అయినటువంటి ఈ యొక్క భరత భూమిలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాయి, ప్రతి విగ్రహము రాయి శిలగా, శిల్పి యొక్క చేతిలోని శిలగా మారి ప్రాణప్రతిష్టను చేసుకొని ప్రాణాన్ని పోసుకొని దేవతగా కొలువు తీరుతోంది. అటువంటి ఆ తల్లి కనక మహాలక్ష్మీదేవి మొర్నాడు ఏరులు పారిందిట రక్తం. అంటే ఇది ఏమి ఈ విచిత్రము, ఒక రాతి విగ్రహంలో నుంచి ఏరులు పారింది అంటే నేను ఇక్కడ జీవం